తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి అటవీశాఖ నోటీసులు జారీ చేసింది. ఆలయ పరిసరాల్లోని 684 బ్లాక్ అటవీశాఖ దని అక్కడ ఉన్న భవనాలు, ఇతర నిర్మాణాలను కూల్చివేసే అధికారం తమకు ఉందని అటవీశాఖ నోటీసుల్లో పేర్కొంది. ఈ భూమిలో వేద పాఠశాల, వసతి, అన్నదాన సత్రం, పబ్లిక్ టాయిలెట్స్, వాటర్ ప్లాంట్ ఉన్నాయని తెలిపింది. వాహన పూజలు, గిరి ప్రదక్షిణలు కూడా ఇక్కడే జరుగుతున్నాయని వెల్లడించింది. అటవీశాఖ అధికారులు ఆలయ నిర్వహణ కమిటీకి నేరుగా షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో భక్తుల్లో, స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి అటవీశాఖ నోటీసులు జారీ చేసింది. ఆలయ పరిసరాల్లోని 684 బ్లాక్ అటవీశాఖ గని అక్కడ ఉన్న భవనాలు, ఇతర నిర్మాణాలను కూల్చివేసే అధికారం తమకు ఉందని అటవీశాఖ నోటీసుల్లో పేర్కొంది. ఈ భూమిలో వేద పాఠశాల, వసతి, అన్నదాన సత్రం, పబ్లిక్ టాయిలెట్స్, వాటర్ ప్లాంట్ ఉన్నాయని తెలిపింది. వాహన పూజలు, గిరి ప్రదక్షిణలు కూడా ఇక్కడే జరుగుతున్నాయని వెల్లడించింది. అటవీశాఖ అధికారులు ఆలయ నిర్వహణ కమిటీకి నేరుగా షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో భక్తుల్లో, స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. హనుమకొండ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామంలోని దేవాలయంలో చోరీ జరిగింది. శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో 3 హుండీలను దొంగలు దోచుకున్నారు. ఇటీవల జరిగిన షష్ఠి జాతర సందర్భంగా హుండీల్లో డబ్బులు ఉన్నాయని తెలిసి దొంగతనానికి పాల్పడినట్లు అర్చకులు అనుమానిస్తున్నారు. ఆలయ అర్చకులు రాజేశ్వర శర్మ ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 3 హుండీల్లో సుమారు 13,000 రూపాయలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. డబ్బులతో పాటు 5 తులాల వెండితో తయారు చేయించిన కొరమీసాలను దుండుగులు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మంగళగిరిలోని కానిస్టేబుల్ నియామక పత్రాల కార్యక్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేదికపై కానిస్టేబుల్ గా ఎంపికైన బాబురావు అనే వ్యక్తి చేసిన విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. అల్లూరి జిల్లా నుంచి కానిస్టేబుల్ గా ఎంపికైన బాబురావు రోడ్డు కోసం విన్నపం చేయగా సభ ముగిసేలోగా మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారు. తన ఊరుకు రోడ్డు సదుపాయం కావాలని కోరగా వెంటనే ఆ సమస్యను నిమిషాల్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజ్ఞప్తితో రోడ్డు మంజూరు. ఇక ఇవాళ నుంచి రోడ్డు పనులు ప్రారంభించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నమస్కారం. ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి, అలాగే హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ సార్ గారికి, అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత మేడం గారికి, అలాగే ఇతర అధికారులకు, అలాగే ఈ సమావేశానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు, అలాగే నా తోటి ఆస్పిరెంట్స్ అందరికీ ధన్యవాదాలు. నా పేరు లగే బాబురావు. మా నాన్నగారి పేరు లగే బొంజుబాబు, మా అమ్మగారి పేరు లగే రత్నాలమ్మ. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం జీకే వీధి మండలం దేవరపల్లి గ్రామ పంచాయతీ చెందిన మారుమూల ట్రైబల్ విలేజ్. ఎందువలన అంటే ఎప్పుడో అర్ధంతంగా ఆగిపోయిన ఈ నోటిఫికేషన్ని ఫుల్ఫిల్ చేసి మాకు ఒక నూతన ఉత్సాహాన్ని పొందించి మా జీవితాలకి వెలుగులు నింపిన సీఎం సార్కి, అలాగే డిప్యూటీ సీఎం సార్కి, అలాగే హోంశాఖ మంత్రి వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చూస్తే బాగా చదువుకున్నాడు, బిఈ చేశాడు, బీటెక్ చేశాడు. చేసిన తర్వాత
అవుట్ సోర్సింగ్ పని కూడా మీరు చూశారు. కాఫీ గింజలన్నీ కూడా ఎక్కడికక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చాడు. పట్టుదల వదిలిపెట్టలేదు, ఉడుం పట్టుబట్టాడు. ఈరోజు నచ్చిన ఉద్యోగం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఇది ప్రారంభం మాత్రం, ఇక్కడి నుంచి శుభారంభమే. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా. మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. అది నిజమైన వ్యక్తిత్వం, మంచి మనసు. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత రోడ్డు వేయించే బాధ్యత. ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు. తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు ఇందాక. లాకే బాబురావు గారి ఇంటికి, మన గ్రామానికి రోడ్లు లేవు, మీరు ఖచ్చితంగా దాన్ని చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు సభాముఖంగా మాటిస్తున్నాను. వెంటనే దానికి రోడ్లు వారికి వేసే కార్యక్రమాన్ని శాఖకు నేను తెలియజేస్తాను. ఐపీఎల్ 2026 మినీ వేల ఉత్కంఠభరితంగా ముగిసింది. 10 ఫ్రాంచైజీలు తమ జట్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకున్నాయి. ఇక ఈ వేలంలో పలువురు స్టార్ ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడుపోగా యువ క్రికెటర్లు కూడా అదృష్టం కొట్టేశారు. ఈసారి వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా క్యామరూన్ గ్రీన్ నిలిచాడు. అతడిని 25 కోట్ల 20 లక్షల భారీ ధరకు ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. ఇక అలాగే మతీషా పతిరనను 18 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది. దేశవాళీ క్రికెటర్లలో కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్జాక్లకు మంచి డిమాండ్ కనిపించింది. ఇక తెలుగు క్రికెట్ అభిమానులకు గర్వకారణంగా కరీంనగర్ కు చెందిన సైదాపూర్ మండలం బెన్నంపల్లికి చెందిన యువ ఆటగాడు అమన్ రావు ఐపీఎల్లో అడుగుపెట్టాడు. 30 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన అమన్ రావును రాజస్థాన్ రాయల్స్ జట్టు కొనుగోలు చేసింది. ఈ మినీ వేలంతో అన్ని జట్లు తమ బలబలాలను సరిచేసుకుంటూ వచ్చే సీజన్ కు సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. From Sri Lanka, and let's open at 2 crore, please. Thank you so much. Delhi Capitals at 2 crore. I see a bid there at 5 crore, 520. Say Delhi. 540 LSG. 10 crore for the Capitals at 1020. 1480 Delhi. 15 crore for Lucknow. 1720 say the Knight Riders. Done. At 18 crore, LSG is out with the Kolkata Knight Riders at 18 crore. At 18 crore, I am selling to the Kolkata Knight Riders then. Last chance. At 18 crore, sold. At 18 crore. This is Liam Livingston, the all-rounder from England. And let's open at 2 crore, please, for Liam Livingston at 2 crore. 240 for KKR. 360 say the Titans. At 4 crore 40 for 60 with Hyderabad, for 80 with LSG. 880 LSG. 13 crore. Nothing you can do with the Sunrisers at 13 crore and selling 13 crore. Sold Liam Livingston to the Sunrisers at 13 crore. This is Liam Livingston, the all-rounder from England. And ఇక ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.